వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ నూతన అధ్యక్షుడు ఎవరు అనే దాని మీద చర్చ మొదలైంది. భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారిని మార్చి మరొకరికి అధ్యక్ష పదవి కట్టబెట్టేటువంటి ఆలోచనలో ఉంది. 2023 ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు ఉన్నారు. మరి బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేశారు, సభలు సమావేశాలు నిర్వహించారు. పాత బస్తీ చార్మినార్ వద్ద కూడా బీజేపీ సమావేశాలను సభలను నిర్వహించినటువంటి ఒక డైనమిక్ లీడర్ బండి సంజయ్ గారు. అయితే ఎన్నికలకు ముందు బండి సంజయ్ గారిని మార్చడం వల్ల 2023 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోరంగా దెబ్బతిందనేటువంటి ఒక అభిప్రాయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఉండిపోయింది. బండి సంజయ్ గారి అధ్యక్షుడిగా ఉన్నట్లయితే భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేదాకా ఎన్నికల్లో పోటీ ఇచ్చేది అనేటువంటి ఒక వాదన అటు రాజకీయ విశ్లేషకుల్లోనూ మేధావుల్లోనూ ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, అంటే ఎన్నికలకు ముందే కిషన్ రెడ్డి గారికి అధ్యక్ష పదవి ఇచ్చారు, ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో కాబట్టి కిషన్ రెడ్డి గారి స్థానంలో మరొకరిని నియమించాలి అనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం కూడా తెలుస్తుంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నేత. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాట వాస్తవం. సో కాబట్టి ఆ సామాజిక వర్గం కాకుండా బీసీ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించాలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి అనేటువంటి ఒక ఆలోచనలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తుంది. సో కాబట్టి గతంలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ గారికి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది. తూర్పు కాపులు పెద్ద ఎత్తున బండి సంజయ్ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి జై కొట్టారు. అదేవిధంగా మిగతా బీసీ వర్గాలు కూడా ఎక్కువ సంఖ్యలో బీజేపీ వైపు వచ్చిన పరిస్థితి ఉంది. సో కాబట్టి బండి సంజయ్ గారు కూడా ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఎవరైనా ఒక ఎంపీకి ఆ యొక్క స్థానాన్ని కేటాయించాలి, అవకాశాన్ని ఇవ్వాలి రాష్ట్ర అధ్యక్షునిగా అనేటువంటి ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ క్రమంలో భాగంగానే ఇద్దరు డైనమిక్ లీడర్స్గా పేరు పొందినటువంటి ఈ నేతలు ఇద్దరు కూడా ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని రేసులో పోటీ పడుతున్నారు బలంగా. ఒకరు ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ గారు అంటే తెలియని వ్యక్తి లేరు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో కలిసి కీలకమైనటువంటి పాత్ర పోషించిన నేత. కేసీఆర్ గారి నాయకత్వంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు బై ఎలక్షన్స్లో, బీఆర్ఎస్కి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు బీజేపీ నుంచి 2024 ఎన్నికలకు సంబంధించి ఈయన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. సో ఎమ్మెల్యేగా ఓడిపోయారు హుజూరాబాద్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఈటెల రాజేందర్ గారు. సో కానీ 2024లో ఎంపీ ఎలక్షన్స్లో ఆయన మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరొక డైనమిక్ నేత ధర్మపురి అరవింద్ గారు. ఆయన నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ప్రస్తుతం రెండోసారి ఎంపీగా ఉన్నారు. మొదటిసారి కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత గారిని ఓడించి దేశం మొత్తం తన వైపు చూసుకున్న నేత ధర్మపురి అరవింద్ గారు. సో ఇద్దరు కూడా డైనమిక్ పర్సన్సే. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్కి రాజీనామా చేసి బయటికి రావడంతో కేసీఆర్ గారు పాపులారిటీ కాస్త తగ్గిందని, బీసీ సామాజిక వర్గం ఓటు కేసీఆర్ గారికి పడలేదనేటువంటి ఒక వాదన ఈ రోజుకి బలంగా ఉంది. ఎందుకంటే ముదిరా సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటెల రాజేందర్ గారు కూడా చాలా బలమైనటువంటి నేత. ఆయనకి ముదిరా సామాజిక వర్గంలో మంచి పట్టుంది. దాదాపు వారు కూడా 40 లక్షల పైచిలకు ఓట్ బ్యాంకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ మహానగరంలో కూడా ముదిరా సామాజిక వర్గం అత్యంత బలవంతమైనది, శక్తివంతమైనది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా. అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారిని చూసుకుంటే ఆయన మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. సో మున్నూరు కాపు సామాజిక వర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యంత బలవంతమైనది, శక్తివంతమైనది రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా. సో ఆయన డి శ్రీనివాసరావు గారి కుమారుడే ధర్మపురి అరవింద్ గారు. డిఎస్ గారు అంటే తెలియని వ్యక్తి లేరు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన నేత. వైఎస్ డిఎస్ ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారిద్దరిని జోడెద్దులు అని పిలిచేవారు అనమాట. అంటే వారి ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. దురదృష్టవశాత్తు డి శ్రీనివాస్ గారికి ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. ముఖ్యమంత్రి పదవి దక్కే పరిస్థితుల్లో కాంగ్రెస్లోని కొంతమంది ఆయన ఎమ్మెల్యేగా ఓడించారనేటువంటి ప్రచారం ఈ రోజు కూడా ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. అయితే అలాంటి డిఎస్ గారి కుమారుడే ధర్మ
ధర్మపురి అరవింద్ గారు. సో ఆయన నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కవిత గారి మీద ఒకసారి గెలిచారు. మళ్ళీ మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. సో రెండోసారి ఎంపీగా ఉన్నారు. సో ఇద్దరు కూడా డైనమిక్ లీడర్సే. అయితే వయసు రీత్యా చూసుకుంటే ఈటెల రాజేందర్ గారు 63 సంవత్సరాల వయసు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు 48 సంవత్సరాల వయసు. అంటే ఆయన కాస్త యంగ్ అనుకోవచ్చు, ఈయన కాస్త అనుభవం ఉన్నటువంటి నాయకుడు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు బీజేపీ అధిష్టానం అనుభవానికి ప్రాధాన్యత ఇస్తుందా, లేకపోతే యువకునికి ప్రాధాన్యత ఇస్తుందా అనేటువంటి కోణంలో కూడా చర్చ జరుగుతోంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు. బీసీ సామాజిక వర్గాల్లో ఇద్దరికీ పట్టుంది, వారి సొంత సామాజిక వర్గంతో పాటు మిగతా బీసీ కులాల్లో కూడా ఇద్దరికీ కూడా పట్టున్నటువంటి నేతలు, చాలా చక్కగా మాట్లాడగలిగినటువంటి నేతలు, వాక్చాతుర్యం ఉన్నటువంటి నేతలు ఇద్దరు కూడా, క్రెడిబిలిటీ ఉన్న నేతలు కూడా ఇద్దరు. సో కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరికైనా భారతీయ జనతా పార్టీ పగ్గాలు, రాష్ట్ర స్థాయి పగ్గాలు అప్పచెప్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రానున్న ఎన్నికల్లో బలమైనటువంటి పోటీనైతే ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. సో 10 అసెంబ్లీ స్థానాల్లో తెలంగాణ శాసనసభలో కూడా భారతీయ జనతా పార్టీ తన ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తూ వస్తుంది. సో కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో ఉన్నటువంటి ఈ తరుణంలో ఇప్పుడు బీసీ నేతకి రాష్ట్ర అధ్యక్షుని పదవి కట్టబెట్టాలనే ఆలోచన భారతీయ జనతా పార్టీ అగ్రస్థాయి నాయకత్వం, కేంద్ర నాయకత్వం చేస్తుంది. కాబట్టి మరి ఈ ఇద్దరిలో మరి ఆ అదృష్టాన్ని ఎవరు సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.